సార్ ఈ 2, 3 రోజులుగా సోషల్ మీడియాలో రైట్. చాలా పెద్ద ఎత్తున ఆసఫ్ జాహీల చివరి యైతు నిజాం ముఖరంజా చనిపోయారు. ఆయన చాలా కష్టాల్లో ఉన్నారు అంటున్నారు. రైట్. నిజమైన కష్టాలు ఆధారాలు ఉన్నాయి, నిజమేనది? అది వాస్తవంగా ఆధారాలు, చారిత్రక ఆధారాలు ఉన్నాయండి. ఆయన 8వ నిజాము, ఆసఫ్ జాహీ వంశస్థుడు. ఈ ఆసఫ్ జాహీలు అనేటువంటి వాళ్ళు క్రీస్తు 1724 సంవత్సరం నుంచి 1948 వరకు 7 నిజాంలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అంటే తెలంగాణ ప్రాంతానికి, అంటే ఇది దక్కన పీఠ భూమిలో అంతర్భాగమైనటువంటి తెలంగాణకు ఆసఫ్ జాహీ వంశానికి అవినాభావ సంబంధం ఉంది. అంటే కొంత చారిత్రకంగా మనం చూసుకున్నట్లయితే ఈ దక్కన పీఠభూమిలో అంతర్భాగమైనటువంటి తెలంగాణ, దీనికి ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంది, దీనికి ఒక ప్రత్యేక ఉనికి ఉంది. దీని యొక్క నాగరికత వికాస పరిణామాన్ని పరిశీలించినట్లయితే అనేక అంశాలు, భారత సంస్కృతికి సంబంధించిన అనేక అంశాలు మనకు బోధపడతాయి. ముఖ్యంగా అంటే చరిత్రలో మరీ దూరంగా పోకుండా, అంటే శాతవాహనుల కాలం నుంచి కూడా ఈ ప్రాంతానికి, ఎందుకంటే శాతవాహనుల మొదటి రాజధాని కోట్లింగాల కరీంనగర్ జిల్లా. ఆ తర్వాత మధ్యయుగాల్లో మనం చూసుకున్నట్లయితే కాకతీయులు ఈ ప్రాంతానికి ఒక విశిష్టమైనటువంటి గుర్తింపునిచ్చారు. ఆ కాకతీయుల సామ్రాజ్యంలో అంతర్భాగమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో అనేక రాజవంశాలు పరిపాలించాయి. కాకతీయ వంశ అనంతరము రెడ్డి రాజులు, పద్మనాయక వెలమలు, ఆ తర్వాత కుతుబ్షాహీలు, చివరిగా ఆసఫ్ జాహీలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అయితే ఈ ప్రాంతానికి ఒక విశిష్టత ఉంది. అదేమంటే ఈ ప్రాంతము దక్కన పీఠభూమిలో ఉంది, మాగాణి ప్రాంతము. ఇక్కడ పనిచేసేటువంటి వృత్తులు, సమూహాలు, అంటే ఆదివాసీలు, దళిత భోజనులు, చేతివృత్తుల కులాలు, తర్వాత ఉత్పత్తి కులాలు అంటాము వాడిని. వాళ్ళందరితో సహజీవనంగా ఉన్నటువంటి ఈ ప్రాంతము అనాది నుంచి కూడా ఇక్కడ మిశ్రమ సంస్కృతి అనేటువంటిది దీంట్లో అంతర్భాగంగా ఉంది మొదటి. ఎందుకంటే మనం అదొకటి చెప్పుకోవాలి. మనం ఆర్యావర్తానికి, ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఒక ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే ఇక్కడ వెలిసినటువంటి సంస్కృతి మిశ్రమ సంస్కృతి. అక్కడ ఆర్యన్ సంస్కృతి, ముఖ్యంగా బ్రాహ్మణ ఆధిపత్య వర్గ సమాజం అక్కడ వెలసిల్లింది. కాబట్టి అక్కడ మనం ఏదైతే సోకాల్డ్ బ్రాహ్మణిజం అంటామో దానికి రూట్స్ అక్కడ ఉన్నాయి. కానీ దక్షిణ భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి భూగోళ పర్యావరణము, ఇక్కడ ఉంటున్న నదులు, ఇక్కడ ఉన్నటువంటి కుంటలు, చెరువులు, ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం వల్ల పరస్పర అవగాహన అనేటువంటిది ఈ ప్రాంతానికి ప్రసిద్ధం. అంటే ఉత్పత్తి కులాలు, వ్యవసాయ కులాలు, వ్యవసాయ ఆధారిత కులాలు కలిసికట్టుగా సమిష్టిగా పనిచేసాయి. కాబట్టి ఈ ప్రాంతానికి ఆ సమిష్టి ఐడెంటిటీ ఉంది. ఆ సమిష్టి ఐడెంటిటీని మనము ప్రాచీన కాలంలో బౌద్ధం తీసుకుంటే, ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మణిజము అంత డీప్గా రూట్స్ తీసుకోలేదు. దానికి కారణం ఏంటంటే బ్రాహ్మణేతర మత విధానాలు, తర్వాత తాత్వికత, తర్వాత ఇక్కడ ధార్మికత అన్నీ వెలిసిల్లాయి. ఉదాహరణకి బుద్ధిజము ఈ ప్రాంతంలో, ముఖ్యంగా బావరి అనే అటువంటి ఒక ఋషి, ఇవాళ ఆదిలాబాదు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా బౌద్ధం వచ్చింది. ఆదిలాబాద్ నుంచి బోధన్, నిజామాబాదు, ఉత్తర తెలంగాణలో బౌద్ధం వ్యాపించింది. ఆ తర్వాత సదరన్ తెలంగాణ, ఇక్కడి నుంచి కోస్టలాంధ్ర పోయింది. కాబట్టి అనాదిగా మనకు బ్రాహ్మణేతర భావజాలము, బ్రాహ్మణేతర జీవన విధానము ఇక్కడ అమల్లో ఉంది. కాబట్టి ఉత్తర భారతదేశం కంటే భిన్నంగా ఇక్కడ సంస్కృతి విలసిల్లింది. ఆ సంస్కృతిని కొనసాగింపుగానే కాకతీయుల దగ్గర నుంచి మనం చూసినట్లయితే అది కనపడుతుంది. ముఖ్యంగా కుతుబ్షాహీలు, అంటే మొట్టమొదటిసారిగా ఇస్లాం పాలన వచ్చింది దక్షిణ భారతదేశంలో బహమినీ సుల్తాన్లతో. అంటే గుల్బర్గాని కేంద్రంగా చేసుకుని పరిపాలించినటువంటి బహమినీస్, సోకాల్డ్ ముస్లిం కింగ్డమ్ అది. వాళ్ళు 250 సంవత్సరాల కాలం పరిపాలించారు. వాళ్ళ తర్వాత వచ్చినటువంటి కుతుబ్షాహీలు, ముఖ్యంగా వాళ్ళు గోల్కొండ, అంటే ఇవాళ మనం ఏదైతే హైదరాబాద్ అంటామో దాన్ని గోల్కొండ రాజ్యాన్ని స్థాపించారు. అయితే ఈ కుతుబ్షాహీ సుల్తాన్లు కూడా వీళ్ళు ఈ లోకల్ సంస్కృతితోని వాళ్ళు అవినాభావ సంబంధం పెట్టుకున్నారు. ఉదాహరణకి ఇవాళ మనము ముస్లిం పండుగలు, అంటే సోకాళ్ళు ముస్లిం పండుగలు అనుకుంటామో, మొహరం ఉంది. మొహరం పండుగలో ప్రధానంగా పాల్గొనేటువంటి వాళ్ళు సోకాళ్ళు హిందువులు. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క దళిత బహుజన వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొంటాయి. కాబట్టి ఆ పండుగకు ఒక మత ప్రాతిపదికన మనం దాన్ని జరుపుకోం. అది ఒక అకేషన్గా, ఒక సమిష్టి జీవన విధానంలో అంతర్భాగంగా వచ్చింది. అట్లా మనము ఈ ముస్లిమ్స్ కూడా వాళ్ళు కుతుబ్షాహీలు ఈ ప్రాంతం యొక్క విశిష్టతను గమనించి ఈ సంస్కృతిని వాళ్ళు మెరుగుపరిచారు, వాళ్ళు ప్రోత్సహించారు. అందుకే ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో మరి ముఖ్యంగా కోస్తా ఆంధ్రతో కంపేర్ చేసుకున్నట్లయితే మనకు మతధార్మికత, స్పిరిచువలిజం
ఇది ప్రజా సెంటర్డ్గా ఉంది, అంటే ప్రజలతో సంబంధం ఉన్నటువంటి ఈ చేతివృత్తుల వాళ్ళు, ఆదివాసీలు, దళిత భోజనులు, వాళ్ళ సంస్కృతి అంతర్భాగంగా ఉంది. కాబట్టి ఇది ఒక విశిష్టతను కలిగి ఉంది. అయితే మనకు చారిత్రకంగా చూసినట్లయితే కుతుబ్ షాహీస్ మరి వాళ్ళు ఇస్లాం మతస్థులు కదా, వాళ్ళు పరిపాలన చేశారు కదా, కాబట్టి ఇక్కడ హిందువుల్ని బలవంతంగా మత మార్పులు చేసినారని, అంటే వాళ్ళు పరాయి దేశస్తులు కాబట్టి వాళ్ళు మన మీద అఘాయిత్యాలు చేశారనేటువంటి ఒక వాదన కూడా ఉంది. కానీ మనకు చారిత్రకంగా మనం చూసినట్లయితే కుతుబ్ షాహీ వంశస్థులు, ఆ తర్వాత వాళ్ళ యొక్క వారసులైనటువంటి ఆసఫ్ జాహీలు ఈ ప్రాంతంతో వాళ్ళు మమేకమైపోయి ఈ సంస్కృతిలో వాళ్ళు అంతర్భాగమై వాళ్ళు పరిపాలన కొనసాగించారు. ఇక ఇప్పుడు ఆసఫ్ జాహీల కాళ్ళకి వస్తే, ఈ ఆసఫ్ జాహీల వంశస్థాపకుడు నిజాముల్ ముల్క్ 1724 నుంచి 48 వరకు ఆయన పరిపాలించాడు. ఆయన తర్వాత 6 నిజాంలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. మొత్తంగా 7 నిజాములు 1724 నుంచి 1948 వరకు పరిపాలించారు. అయితే దీంట్లో ఇప్పుడు మనం ప్రస్తుత మన టాపిక్ ఏంటంటే ఈయన ముఖరంజా, కాబట్టి 7th నిజాం యొక్క మనముడైన ఈ 7th నిజాము 1911 నుంచి 1948 వరకు పరిపాలించాడు. అయితే ఇక్కడ 7వ నిజాము అత్యంత ధనవంతుడు, ప్రపంచంలోనే కుబేరుడు అని ఎందుకు వచ్చిందంటే ఆయనకు ఆ పేరు. అఫ్కోర్స్ ఇక్కడ సంపద ఉన్నమాట వాస్తవమే. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సంపదకి మూలము అంతర్జాతీయ మార్కెట్. ఒకనాడు గోల్కొండ అంటే హైదరాబాదు అది అంతర్జాతీయ మార్కెట్. అది ఎట్లా అంటే ఇక్కడ 2 ప్రధానమైన వస్తువులు ఎగుమతి అయ్యాయి. ఒకటి పర్ల్స్, ఈ ప్రాంతము ఈ యొక్క ముత్యాలకు పెట్టింది పేరు. కుతుబ్ షాహీల కాలంలో ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వర్తక వ్యాపారాలను సాగించడానికి ఫ్రెంచ్ వర్తకులు వచ్చారు, డచ్ వర్తకులు వచ్చారు, ఇటాలియన్ వర్తకులు వచ్చారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎర్లీ గ్లోబలైజేషన్ ఇక్కడ మనకు తెలంగాణ హైదరాబాద్లో కనపడుతుంది, గోల్కొండ సంస్థానంలో కనపడుతుంది. అంటే 14-15 నాటికే ప్రపంచ మార్కెట్తో అది అంతర్లీనం అయిపోయింది. అందుకే గోల్కొండ సంస్కృతి కూడా అంతే. ఎందుకంటే ఇక్కడ బయటి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ యొక్క ప్రభావం మనకు కనపడుతుంది. అందుకే హైదరాబాద్ మీరు సిటీ చూడండి, హైదరాబాద్ సిటీలో ఇది మల్టీ కాస్ట్, మల్టీ కమ్యూనిటీ, మల్టీ రిలీజియస్, మల్టీ ఎథ్నిక్. ఇక్కడ పంజాబీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు, మార్వాడీలు ఉన్నారు, ఇరానీస్ ఉన్నారు, తురానీస్ ఉన్నారు, పర్షియన్స్ ఉన్నారు, ఆఫ్ఘన్స్ ఉన్నారు. అంటే ఒక మైక్రోకాజం అన్నమాట, ప్రపంచీకరణకి ఒక మైక్రోకాజము హైదరాబాద్, గోల్కొండ. అయితే ముత్యాలు అనేటువంటివి వరల్డ్ ఫేమస్. కాబట్టి ముత్యాలు కొనుక్కోవడానికి అంతర్జాతీయంగా, ఇంకా ఆ రోజుల్లో యూరోప్ వాజ్ బ్యాక్వర్డ్. ఇప్పుడు మనం అనుకున్నట్టు యూరోప్ అంత ప్రోగ్రెస్ కాలే. ఆనాడు ఏషియన్ మార్కెట్, ముఖ్యంగా ఓరియంటల్ మార్కెట్ అంటారు దాన్ని, ఇక్కడ ముత్యాలకు పెట్టిన పేరు. రెండవది ఈ ప్రాంతం నుంచి టెక్స్టైల్స్, చాలా సున్నితమైనటువంటి సిల్క్, ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి పర్షియా దేశంలో ఉన్నటువంటి కూలీలందరూ కూడా గోల్కొండ సిల్క్ బట్టలు అంటే పడిచేస్తారు. వాళ్ళ ఇంటి అలంకరణకు, వాళ్ళ డోర్ మ్యాట్స్కి, వాళ్ళ కర్టెన్స్, విండో కర్టెన్స్కి, తర్వాత పురుషులు స్త్రీలు ధరించేటువంటి వస్తువులు అంత నాణ్యత కలిగినటువంటి సిల్క్, మస్లిన్, తర్వాత కాటన్ టెక్స్టైల్స్. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ అభివృద్ధి అయింది. కాబట్టి కుతుబ్ షాహీస్ వర్ నోన్ యాజ్ ద రిచ్ కింగ్డమ్. అంటే ఆనాటికే అంటే ఈ విదేశీ వర్తకులు రాసినటువంటి వాళ్ళ రచనలు మనం చదివి తెలుస్తుందంటే, ఈ గోల్కొండ చార్మినార్ ప్రాంతంలో వాళ్ళు ఈ రత్నాలు వీటిని పోసి కుప్పలుగా పోసి అమ్మేటట్టు. నిజం మాట. ఎందుకంటే ఇది మొత్తం ప్రపంచానికే ముత్యాల మార్కెట్కు సెంటర్ హైదరాబాద్, అంటే గోల్కొండ సంస్థానం. ఓకే. ఆ సంస్థానానికి వారసుడు ఆసఫ్ జాహీ పాలకులు. కాబట్టి ఆ సంపద వాళ్ళకి అట్లా వచ్చింది. కుతుబ్ షాహీల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి ఏది ఈ అంతర్జాతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క రత్నాలు, తర్వాత ప్రెషియస్ మెటల్ అంటాం, విలువైన ఆభరణాలు. యాక్చువల్గా హైదరాబాద్కు కొన్ని వేల టన్నుల బంగారం దిగుమతి అయింది. ఎక్కడి నుంచి దిగుమతి? అది చెప్పాలి, అదొకటి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు యూరోపియన్స్ వాళ్ళు భారతదేశానికి వచ్చారు. ఇప్పుడు 15వ శతాబ్దంలో వచ్చారు, కుతుబ్ షాహీ పీరియడ్లో వచ్చారు. వాళ్ళు భారతదేశంలో వర్తకం చేస్తున్నారు. వర్తకం చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇవాళ మనం డాలర్ అంటాం కదా, ఆ రోజుల్లో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటంటే బంగారము, వెండి. కాబట్టి వాళ్ళు బంగారు అష్రఫ్స్, బంగారము వెండి కాయిన్స్ తీసుకొచ్చి వాటిని ఆ డబ్బుగా మార్చి ఇక్కడి నుంచి టెక్స్టైల్స్ కొనుక్కుపోయినారు, లేదా ఇక్కడి నుంచి పర్ల్స్ కొనుక్కుపోయినారు. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది అంటాము. ఇవాళ ఫారిన్ ఎక్స్చేంజ్ ద్వారా మనకు భారతదేశానికి, ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానానికి
వేల టన్నుల బంగారం వచ్చింది. అందుకే నిజాంల యొక్క భాండాగారంలో, కుతుబ్షాల భాండాగారంలో మనకు టన్నులు కొద్ది గోల్డ్ కనపడుతుంది, గోల్డ్ కడ్డీలు కనపడతాయి, గోల్డ్ కాయిన్స్ కనపడతాయి, అషరఫ్స్ అంటాం వాటిని, గోల్డ్ కాయిన్స్ కనపడతాయి. అంటే ఆ రోజుల్లో వీఆర్ అన్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ, మనం ఎగుమతి చేసేటువంటి దేశం మనం. ఆనాడు యూరోపియన్స్ వాళ్ళు డబ్బులు డబ్బులు అంటే ఏంది, గోల్డ్ అండ్ సిల్వర్. వాళ్ళకి ఎక్కడికి వచ్చిందంటే వాళ్ళు లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా నుంచి అక్కడ గనుల్లో వాళ్ళు తవ్వి అక్కడ దోచుకొచ్చి యూరోప్కి వచ్చి లండన్ వచ్చి, లండన్ నుంచి ప్యారిస్ నుంచి ఇక్కడికి వచ్చేది అనమాట. లావిష్ కోసం వాళ్ళు ఖర్చు పెడితే ఎగ్జాక్ట్ వచ్చింది. అందుకనే రెండు ఉదాహరణలు అండి. అంటే 17వ శతాబ్దంలో ఎంత బంగారము, అంటే ఇండియా ఎంత రిచ్ కంట్రీ అంటే రెండే ఉదాహరణ. ఒకటేమో నిజాం, గోల్కొండ నిజాంలు, గోల్కొండ కుతుబ్షాహీలు, తర్వాత ఆసిఫ్. రెండో వాడు కేరళ ట్రావెన్కూర్ రాజా. ట్రావెన్కూర్ రాజులు ఇప్పటికీ చూస్తే మనము ఆ పద్మనాభ దేవాలయంలో కొన్ని వందల టన్నుల బంగారం ఇంకా ఉంది. ఎక్కడదా బంగారం అంటే యూరోపియన్ ట్రేడర్స్ వాడికి వచ్చారు. మలబార్ కోస్ట్ అంటాం, మనదేమో కోరమండల్ కోస్ట్. ఈ కోరమండల్ కోస్ట్ నుంచి టెక్స్టైల్స్, తర్వాత ఈ పర్ల్స్ ఎగుమతయ్యాయి. అక్కడ కోరమండల్ కోస్ట్లో స్పైసెస్ అంటాము, సుగంధ ద్రవ్యాలు, మసాలాలు. అక్కడ పెద్ద ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ప్రాంతము మలబార్ ప్రాంతం. ఆ మలబార్ ప్రాంతం అంతా కూడా ఈ ట్రావెన్కూర్ రాజా ప్రిన్సెస్, ఆయన కూడా ప్రిన్సే కదా. సో ఆయనకు అందుకే ఇవాళ వేల టన్నుల బంగారం ఇంకా పద్మనాభ స్వామి టెంపుల్లో ఆ గుడి మందిరాల్లో పెట్టినటువంటి బంగారాన్ని ఇంకా ఇప్పటికీ లెక్క చెప్పలేకపోతున్నాం. అంటే ఆనాడు యూరోపియన్స్ భారతదేశానికి నెట్ క్యాష్ తీసుకొచ్చారు. దాన్ని ఇవాళ మనం ఏదైతే డాలర్ అంటామో ఆ డాలర్ రూపంలో మనకు వచ్చింది. అందుకనే మన ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా వర్తకులు ఉండాలి. మీరు చూసుకోండి, కోమట్లు అంటాం మనం, మరవాడీస్ అంటాం, గుజరాతీస్ అంటాం. వాళ్ళ దగ్గర చూడండి, వాళ్ళ దగ్గర బంగారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ రోజుల్లో అమ్మకము కొనుగోలు చేసేవాళ్ళు కాబట్టి. సో కాబట్టి కుతుబ్షాల తర్వాత వచ్చినటువంటి ఆసఫ్జాయిలు మొదటి నుంచి కూడా వాళ్ళకి ఈ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఏది అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చినటువంటిది, అది సోర్స్ 400-500 ఏళ్ల కింద నుంచి ఉంది. ఎగ్జాక్ట్లీ కుతుబ్షాల కాలం నుంచి ఉంది. అది ఆసఫ్జాయిల కాలం కూడా కొనసాగింది. ఎందుకంటే ఆసఫ్జాయిల కాలంలో కూడా మనము అంతర్జాతీయ మార్కెట్లో మన ఉదిస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయిన తర్వాత మనకు కొంత తగ్గింది. బట్ అంతవరకు అయితే మనకుంది. ఇది మొదటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద ఆసఫ్జాయిస్. రెండవ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే ఈ దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం. అంటే ఇప్పుడు తెలంగాణ అంటే తెలంగాణతో పాటు మరతవాడ, కన్నడ ప్రాంతం కూడా మన దాంట్లో ఉండేది. ఇక్కడ అనువైనటువంటి సారవంతమైనటువంటి భూములు, వరిని పండించేటువంటి ప్రాంతం ఒకటి, మెట్ట పంటలు పండించేటువంటి ప్రాంతం ఒకటి, ఇవి జొన్నలు, సజ్జలు, కందులు ఇవి. అయితే ఆనాడు రాజులు ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఏంటంటే భూమి శిస్తు. ఎందుకంటే ఆసఫ్జాయిల కాలంలో వాళ్ళు మొదటి నుంచి కూడా 3 రకాలైనటువంటి ల్యాండ్ టెన్యూస్ ఉన్నాయి. ఒకటేమో దివాని ప్రాంతం, అంటే ఖాల్సా, అది దాంట్లో రైతులకు భూములు ఉంటే వాళ్ళకు పట్టాలు ఇచ్చి రైతు సాగు చేసుకునడానికి ఒక అనుమతి పత్రం ఇచ్చేవాళ్ళు. రైతు దానికి శిస్తు చెల్లించాలి. అయితే ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, రైతు చెల్లించేటువంటి శిస్తు హైదరాబాద్ సంస్థలో ఉన్న శిస్తు అధికంగా ఉండేది. బ్రిటిష్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ శిస్తు అధికం. కాబట్టి ఆ భూమి శిస్తు ఒక ప్రధానమైనటువంటి వనరు. రెండవది జాగీర్దారి ల్యాండ్స్ ఉన్నాయి. జాగీర్దార్స్కి వాళ్ళకి ఒక 30% భూమి వాళ్ళ అధీనంలో ఉంది. ఈ జాగీర్దారులు, జమీందారులు, దేశముఖులు అంటాం కదా, వాళ్ళ ద్వారా. ఒక 10% సర్ఫే కాస్ అంటాం దాన్ని, అది ప్రైవేట్ ల్యాండ్, అది రాజు భూమి, అది సర్ఫే కాస్ అంటే ఒక 10% అది ఉందన్నమాట. కాబట్టి నిజాంకు తను పాలకుడు కాబట్టి తనకు వచ్చేటువంటి వనరులు ఎన్ని ఉన్నాయి, ఇది రెవెన్యూ ఉంది, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ ఉంది, ఇంపోర్ట్ ట్యాక్స్, ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఉంది, ప్లస్ ఆయనకు సర్ఫే కాస్ట్ నుంచి వచ్చే ఆదాయము ఆయన పర్సనల్ ఖర్చుల కోసమే, అంటే ఆయన రాజప్రసాదము, ఆయన నౌకర్లకు. కాబట్టి సర్ఫే కాస్ట్లో వచ్చేటువంటి ఆదాయము కొన్ని లక్షల రూపాయలు, ఆ రోజుల్లోనే లక్షలు ఉండేది. కాబట్టి అదంతా కూడా ఆయన ప్రైవేట్ ఆస్తే కదా. అందుకే ఇవాళ నిజాం ఆఫ్ హైదరాబాద్ 1937లో టైమ్స్ సర్వే చేసి తేల్చింది ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని. మరి ఆయనకు ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటేమో వారసత్వంగా వచ్చినటువంటి ఆ సంపద, రెండవది వీళ్ళు స్వతహాగా భూమి శిస్తు, ఎగుమతి దిగుమతి సుంకాలు, తర్వాత మిగతా ట్యాక్సెస్, ఆ ట్యాక్స్ కలెక్షన్ ద్వారా వాళ్ళు సంపదను పోగేశారు. అంటే ఉన్న సంపదకు తోడు అదనపు సంపద వచ్చింది.